వచ్చే సోమవారం ఏపీలో బిగ్ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన గత నెల రోజుల నుంచి ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా తన పార్టీ మెంబర్స్ను ఎలాగైనా సరే గెలిపించుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే తిరుపతిలో జరిగే విజయభేరి యాత్రలో పాల్గొనడానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ రేణిగుంట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. పవన్ స్లోగా నడుస్తూ తన కాన్వాయ్ ఎక్కే సమయంలో ఆయన కాలుకు పట్టి కనిపించింది. అయితే ఆయన కాలుకి గాయమైందనే విషయం దాన్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ గాయం గురించి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మెంబర్స్ కానీ ఎవరూ కూడా ఏ రకంగానూ స్పందించలేదు. అది చిన్న గాయమా లేదంటే పెద్ద గాయమైందా అనే విషయాన్ని పవన్ బయటికి తెలియనివ్వకుండా దాస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ మాత్రం జనసేనాని గాయాన్ని చూసి చాలా బాధపడిపోతున్నారు. ఆయన కాలికి తగిలిన గాయం నుంచి ఆయన తొందరగా కోలుకోవాలని కమెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తన హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తను నిర్వహించే ప్రోగ్రామ్స్ అన్నింటికీ అటెండ్ అవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి కార్యకర్త కూడా జనసేనకి ఓటు ఎందుకు వేయాలో దాని గురించి కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నిర్వహించిన అన్ని సభలు కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నిర్వహించిన అన్ని సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్కి భారీ మెజారిటీ వస్తుందని చెబుతున్నాయి. అటు ప్రజలు కూడా పవన్ వెంటే నడిచేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.